ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ అందరూ కూడా ఎక్కువగా తనుజాని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కిందలో భాగంగానే ప్రస్తుతం లైవ్ లో తనుజా కోసం మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, సంజన అలాగే దివ్య. ఇక ఇమాన్యుయల్ మాట్లాడుతూ అంటున్నాను, ఈ వారం నేను తనుజాని నామినేషన్ చేశాను కదా, తనుజాని నామినేషన్ చేయడం వల్ల నాకు బయట చాలా నెగిటివ్ అనేది వెళ్ళి ఉండొచ్చు. సో అయినప్పటికీ కూడా నేను తనుజాని ఎప్పటి నుంచో నామినేషన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ పాయింట్స్ నాలో అలా ఉండిపోయినాయి. సో బయటికి ఎలా వెళ్ళినా నో ప్రాబ్లం అంటూ ఇమాన్యుయల్ చెప్పుకొచ్చాడు. మరి అలాంటప్పుడు ఎందుకు నువ్వు తనుజాని నామినేషన్ చేసావంటూ దివ్య అడిగితే ఇక ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఈ పాయింట్స్ ఇప్పుడు వచ్చినాయి కాదబ్బా, ఎప్పుడో రాము రాథోడ్ని గేమ్లోని ఉంచి నన్ను తీసేసి చూడు అప్పుడు వచ్చినాయి అంటే మరి ఇన్ని వారాలు అయినప్పుడు ఏదో ఒక వారం తనుజాని నువ్వు నామినేషన్ చేస్తుంటే బాగుండేది. గ్యాప్ తీసుకొని చేయడం వల్ల ఎవరికన్నా సరే నీ మీద డౌటే వస్తుంది అంటే అదే అంటున్నాను కదా. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. ఎప్పుడైతే నేను హరీష్ని నామినేషన్ చేసినప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగిందో మళ్ళీ ఇప్పుడు తనుజాని నామినేషన్ చేయడం తర్వాత అంత పెద్ద గొడవ జరిగిందనే చెప్పాలి. అప్పుడు హరీష్ ది గారిది ఎలా బయటకు వెళ్ళిందో తెలియదు కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా తనుజాని నామినేషన్ చేసినప్పుడు నెగిటివ్ గానే బయటకు వెళ్ళి ఉంటుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇమాన్యుయల్. ఒక విధంగా చూడాలి అంటే నేనేమి ఎంటర్టైన్మెంట్ పరంగానే కాదు కదా, అన్ని చూసుకోవాలి కదా, ఎవరేం చేసినా ఏమనుకున్నా ఏం పర్వాలేదు అంటూ ఇమాన్యుయల్ అయితే చెప్పుకొస్తున్నాడు. ఈ కిందలో భాగంగానే దానికి వత్తస్గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్, దివ్య. పైగా ఇమాన్యుయల్ మరి తనుజా మాట్లాడుతుందా అంటూ దివ్య అడిగితే లేదు తను మాట్లాడట్లేదు, నేను మాట్లాడుకుంటలేదు, ఏదేమైనా సరే ఇక్కడ ఎవరి గేమ్ కోసం వాళ్ళు వచ్చామంటూ చెప్తున్నాడు ఇమాన్యుయల్. నిజంగా ఇమాన్యుయల్కి బయటికి తనుజాని టార్గెట్ చేస్తే నెగిటివ్ వెళ్తుందన్న సంగతి తెలుసుండి కూడా మరెందుకు నామినేషన్ చేశాడనేది ఇమాన్యుయల్కే తెలియాలి. మొత్తానికి తనుజాని అయితే టార్గెట్ చేస్తున్నారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్. ప్రస్తుతం క్లియర్ కట్ గా అయితే ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్, సంజన అలాగే దివ్య వీళ్ళ నలుగురు కూడా తనుజాని క్లియర్ గా టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడుకుంటున్నారు లైవ్ లో. మరి మీరేమంటారు? ఇమాన్యుయల్ తనుజాని నామినేషన్ చేసడం కరెక్ట్ అంటారా, లేదంటే ఇమాన్యుయల్ కన్నింగ్ గేమ్ ఆడిపిస్తుందని మీకు అనిపించిందా అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్